అగ్రి ప్రొడక్ట్స్ గురించి తెలుసుకుందాం. ఎలా యూజ్ చేయాలి? ఎంత యూజ్ చేయాలి? ఏ రోగానికి ఏ మందు యూజ్ చేయాలనే దాని గురించి తెలుసుకుందాం. అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్. ఈ అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్ యూజ్ చేయడం ద్వారా ఏ విధంగా ఉపయోగం ఉంది అనే దాని గురించి చూసుకుంటే, ఈ గ్రాన్యూల్స్ మనం మొక్కకి ఇవ్వడం ద్వారా వేరు వ్యవస్థ అనేది బలపరుస్తుంది. ఈ వేరు వ్యవస్థ బలపరచడం ద్వారా మొక్కకు కావాల్సిన ఆహారం అనేది ఇస్తుంది. కావాల్సిన ఆహారం ఇవ్వడం ద్వారా మొక్క అనేది ఆరోగ్యంగా ఉంటుంది. గ్రోతింగ్ కూడా ఎక్కువ ఉంటుంది. అదే విధంగా కాండం అనేది బలపరుస్తుంది. ఈ కాండం బలపరచడం ద్వారా మనకి గాలి, వాన అనేది రావడం జరుగుతుంది. ఈ గాలి, వాన వచ్చినప్పుడు మొక్కలనేది కింద పడడం జరుగుతుంది. ఈ గ్రాన్యూల్స్ మనం చెట్టుకి ఇవ్వడం ద్వారా ఆ వేర్లనేది భూమిలోకి చొచ్చుకుపోవడం ద్వారా చెట్టనేది స్ట్రాంగ్‌గా నిలబడుతుంది. అప్పుడు ఎంత వాన, ఎంత గాలొచ్చినా చెట్టనేది తట్టుకోవడం జరుగుతుంది. అదే విధంగా కొమ్మలనేటివి సాగడం జరుగుతుంది. ఎక్కువ కొమ్మలొస్తాయి. ఈ గ్రాన్యూల్స్ వేయడం ద్వారా మనకి కొమ్మలు ఎక్కువ రావడం ద్వారా మనకి పూతనేది ఎక్కువొస్తుంది. ఈ పూత ఎక్కువ రావడం ద్వారా మనకి కాయలనేది ఎక్కువొస్తాయి. ఈ కాయలు రావడం ద్వారా మనకి మంచి దిగుబడి అనేది రావడం జరుగుతుంది. ఈ అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్ మనం ఎకరాకు 5-8 కేజీలనేది వేసుకోవాలి. ఇలా యూరియా, డీఏపీ, పొటాష్‌లో మనం మిక్స్ చేసి వేసుకోవడం ద్వారా మనకు ఎక్కువ గ్రోతింగ్ రావడం జరుగుతుంది. అదే విధంగా కొమ్మ సాగుతుంది. మంచి దిగుబడి అనేది తీసుకోవడం జరుగుతుంది. మీరు మామిడి చెట్లకు, టెంకాయ చెట్లకి, అదే విధంగా సీనా తోటలకి, పామ్ ఆయిల్స్‌కి మనం చెట్టుకి 100 గ్రాముల నుంచి 150 గ్రాములు వేసుకోవడం ద్వారా మంచి రిజల్ట్స్ అనేది చూస్తాం. ఇలా అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్ మనం వేసిన సైడు అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్ వేయని సైడు. అంటే యూజ్ చేసిన సైడు, యూజ్ చేయని సైడ్ చూసుకుంటే, ఇటు సైడు కంట్రోల్ అనే సైడు అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్ యూజ్ చేయని సైడు. ఇలా చూసుకుంటే మొక్క అనేది సరిగ్గా మొలకెత్తలేదు. అదే విధంగా గ్రోతింగ్ కూడా ఎక్కువ లేదు. రైట్ సైడ్ చూసుకుంటే అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్ వేసిన సైడు మొక్క అనేది విత్తనం వేసిన ప్రతి ఒక్క విత్తనం మొలకెత్తడం జరిగింది. అదే విధంగా మనకి ఎక్కువ పెరగడం జరిగింది. గ్రోతింగ్ కూడా ఎక్కువ రావడం జరిగింది. ఇక్కడ అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్ టమాటో నర్సింగ్‌లో చూస్తే వేయని సైడు అంటే కంట్రోల్ అంటే అసలు వేయని సైడ్ అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్ వేయని సైడ్ ఏ విధంగా ఉంది? అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్ రైట్ సైడ్ వేసినాం. వేసిన సైడ్ ఏ విధంగా ఉంది? మీరు చూసుకోవచ్చు డిఫరెన్సు హైట్‌లో గాని స్టెమ్ము ఎంత బలంగా ఉంది దాని గురించి చూసుకుంటే. అదే విధంగా ఆకులు లీవ్స్ ఎలా వచ్చాయి? గ్రోతింగ్ ఎలా వచ్చిందనేది మీరు చూసుకోవచ్చు. అదే విధంగా అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్ వేయడం ద్వారా మనకి వానపాములు కూడా ఎక్కువ రావడం జరుగుతుంది. మన పంట పొలాల్లో పొలం అనేది సారవంతంగా ఉండడం జరుగుతుంది. ఈ పెస్టిసైడ్స్, కెమికల్స్ యూజ్ చేయడం ద్వారా ఈ వానపాము చనిపోవడం ద్వారా మనకి భూమి అనేది సారవంతంగా ఉండడం లేదు. అంటే భూమికి కావాల్సిన ఆహార పదార్థాలు గాని, భూమి అనేది వానపాముల ద్వారా గుల్ల గుల్లగా అయ్యి మనకి ఎరువులాగొచ్చేసి న్యూట్రియంట్స్ అనేది భూమిలో ఎక్కువుంటది. అప్పుడు మనం భూమి అనేది సారవంతంగా ఉంటుంది. ఈ కెమికల్స్ యూజ్ చేయడం ద్వారా ఈ వానపాములు చనిపోవడం ద్వారా మనకి భూమి అనేది పిప్పి పిప్పి అయిపోయి మనకి భూమిలో సారవంతం అనేది తగ్గుతుంది. ఈ గ్రాన్యూల్స్ యూజ్ చేయడం ద్వారా భూమి అనేది సారవంతంగా అయితుంది. అదే విధంగా మన భూమి అనేది మన సాయిల్‌ని మనం బలంగా చేసుకోవచ్చు. పంట గూడా ఎక్కువ తీసుకోవచ్చు. ఇలా మీరు అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్ యూజ్ చేయడం ద్వారా యూరియా, డీఏపీ, పొటాష్‌లో వేయడం ద్వారా యూరియా, డీఏపీలో వేయడం ద్వారా గ్రాన్యూల్స్‌లో మిక్స్ చేయడం ద్వారా కరిగి భూమిలోకి వెళ్ళిపోతుంది. భూమిలోకి వెళ్ళడం ద్వారా మనకి చెట్టుకు కావాల్సిన ఆహారం అనేది అన్నీ దొరుకుతాయి. దొరకడం ద్వారా మనకి మంచి బెనిఫిట్ ఉంటది. మీరు ఓన్లీ బయట దొరికే కెమికల్స్ వేయడం ద్వారా అది సరిగ్గా కరగక భూమి పైన అట్టలాగా అలానే ఉంటుంది. మీరు భూమిలోకి మొత్తం వెళ్ళదు. మీరు వేసిన మందు అంతా వెళ్ళదు. మీరు వర్షం పడినప్పుడు మీరు వేసిన మందంతా వర్షానికి వెళ్ళిపోతుంది. ఈ గ్రాన్యూల్స్ యూజ్ చేయడం ద్వారా మీరు ఆ మందనేది కరిగి భూమిలోకి వెళ్లి చెట్టుకు కావాల్సిన ఆహారం అనేది ఇస్తుంది. మందు అనేది వేస్ట్ కాదు. అదే విధంగా గ్రాన్యూల్స్ యూజ్ చేయడం ద్వారా స్టెప్ బై స్టెప్‌గా ఏ నెలకి ఎంత గ్రోత్ ఉండాలో అదే విధంగా ఆరోగ్యంగా చెట్టనేది పెరుగుతుంది. అగ్రి హ్యూమిక్ లిక్విడ్ అండి. ఈ అగ్రి హ్యూమిక్‌లో మనకి పుల్విక్ యాసిడ్స్, హ్యూమిక్ యాసిడ్స్, హుమైన్స్ అనేవి ఉంటాయి. ఈ అగ్రి హ్యూమిక్ యూజ్ చేయడం ద్వారా లిక్విడ్ యూజ్ చేయడం వల్ల చెట్టు అనేది గ్రీనిష్‌గా అవుతుంది. అంటే పచ్చదనం అనేది ఎక్కువొస్తుంది. ఈ హ్యూమిక్ యూజ్ చేయడం ద్వారా మనకి ఆకులనేవి పండు కలర్‌లో ఉంటాయి. అంటే యెల్లో కలర్‌లో ఉంటాయి. ఆ యెల్లో కలర్‌లో గూడా ఉండడం గూడా తగ్గిస్తుంది. చెట్టనేది పచ్చగా రావడం జరుగుతుంది. గ్రీనిష్‌గా రావడం జరుగుతుంది. ఈ హ్యూమిక్ లిక్విడ్ యూజ్ చేయడం ద్వారా చెట్టనేది గ్రోతింగ్ బావుంటుంది. ఆకులనేటివి పచ్చగా వస్తుంది. అదే విధంగా వేరు వ్యవస్థ చూసుకుంటే మీరు ఈ అగ్రి హ్యూమిక్ అనేది మీరు వాడిన సైడు. ఈ అగ్రి హ్యూమిక్ లిక్విడ్ వాడిన సైడ్ ఏ విధంగా ఉంది? వాడని సైడ్ ఏ విధంగా ఉంది? వేరు చూసుకుంటే వాడని సైడ్ ఎంత ఉంది? వాడిన సైడు ఎంత వేర్లనేవి వచ్చినాయనేది చూసుకుంటే మీరు 3 ఎంఎల్‌కి పర్ లీటర్ అంటే 1 లీటర్ వాటర్‌లో 3 ఎంఎల్ మనం యూజ్ చేయడం ద్వారా మనకి వేర్లనేది ఎక్కువ రావడం జరుగుతుంది. అదే విధంగా విత్తన శుద్ధి అంటే సీడ్ ట్రీట్మెంట్‌కి కూడా మనం యూజ్ చేయొచ్చు. విత్తన శుద్ధికి గూడా మనం ఈ అగ్రి హ్యూమిక్ లిక్విడ్ యూజ్ చేయడం ద్వారా మొలకనేది బా ఎత్తుతుంది. మనం భూమిలో వేసిన తర్వాత ఈ వేరు పురుగనేది ఉంటుంది. ఈ వేరు పురుగు కూడా కొట్టకుండా ఈ వాసనకనేది వేరు పురుగు రాకుండా మనం వేసిన ప్రతి విత్తనము మొలకెత్తడం జరుగుతుంది. ఒక కేజీ విత్తనాలకి 10 ఎంఎల్ 10 ఎంఎల్ అగ్రి హ్యూమిక్ లిక్విడ్ యూజ్ చేయడం ద్వారా మనకి మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. అదే విధంగా వరికి గాని, దాని తర్వాత పచ్చిమిర్చికి గాని, ఈ వేర్లకనేది అంటే ఒక లీటర్ నీళ్ళకి 4 ఎంఎల్ మనం అగ్రి హ్యూమిక్ లిక్విడ్ వేసి, ఆ నీళ్ళల్లో ఈ వేర్లను అద్దడం ద్వారా మనం అద్దిన తర్వాత భూమిలో వేసిన తర్వాత ఈ వేరు పురుగు గాని ఇలాంటివి కొట్టకుండా అంటే ఈ వాసనకి రాకుండా అదే విధంగా
గ్రోతింగ్ అనేది బాగొస్తుంది. ఈ కుళ్ళు తెగులు, వేరు తెగులు అనేటివి రాకుండా మనం నివారించుకోవచ్చు. ఈ అగ్రి హ్యూమిక్ లిక్విడ్ యూజ్ చేయడం ద్వారా మంచి గ్రోతింగ్ గూడా వస్తుంది. వేసిన ప్రతి చెట్టు బతకడం జరుగుతుంది. ఇలా చూసుకుంటే మీరు అగ్రి హ్యూమిక్ లిక్విడ్ అనేది యూజ్ చేసిన సైడ్ చూసుకుంటే మీరు అగ్రి హ్యూమిక్ 2 ఎంఎల్ అంటే పర్ లీటర్‌కి 2 ఎంఎల్ యూజ్ చేసి మనం వేరు వ్యవస్థను అనేది వేయడం ద్వారా ఎంత గ్రోతింగ్ వచ్చింది. అదే 1 లీటర్‌కి 4 ఎంఎల్ అగ్రి హ్యూమిక్ వేయడం ద్వారా వేరు వ్యవస్థ అనేది ఎంత పెరిగిందో మీరు ఇక్కడ రిజల్ట్ చూసుకోవచ్చు. అదే విధంగా మనం డ్రిప్ ఇరిగేషన్‌లో కూడా యూజ్ చేయొచ్చు. ఎకరాకి 500 ఎంఎల్ అనేది మనం అగ్రి హ్యూమిక్ లిక్విడ్ అనేది వేసుకోవడం ద్వారా చెట్లనేవి మంచి గ్రీనిష్‌గా రావడము, పచ్చదనం రావడము, అదే విధంగా మంచి గ్రోతింగ్ రావడం కూడా జరుగుతుంది. ఇలా ఫాయిలర్ అప్లికేషన్ కూడా చేసుకోవచ్చు. 1 లీటర్ ఆఫ్ వాటర్‌కి మనం 2 ఎంఎల్ అగ్రి హ్యూమిక్ లిక్విడ్ వేయడం ద్వారా మనం మంచి రిజల్ట్స్ అనేటివి చూసుకోవచ్చు. అంటే 15 లీటర్ల వాటర్‌కి మనం 30 ఎంఎల్ అగ్రి హ్యూమిక్ లిక్విడ్ అనేది వేసుకోవాలి. అగ్రి హ్యూమిక్ లిక్విడ్ అండ్ అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్ అనేది మనకు ఆర్గానిక్ ఫార్మింగ్‌లో వేసుకోవచ్చు. యూజ్ చేయొచ్చు అనేసి మనకి అప్రూవ్ కూడా వచ్చింది. ఐఎంఓలో మనకి అప్రూవ్ కూడా అయిందన్నమాట. ఎలాంటి మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్ అంటే మనకి ఆర్గానిక్ లైసెన్స్ కూడా మనకి వచ్చింది. నెక్స్ట్ అగ్రి ఆక్వాజెల్. ఈ అగ్రి ఆక్వాజెల్ యూజ్ చేయడం ద్వారా మనకి అగ్రి ఆక్వాజెల్ అనేది పొడిలాగా ఉంటుంది. అబ్జర్వ్ చేసుకునే తత్వం ఉంటుంది. అంటే వాటర్‌ని పీల్చుకునే తత్వం ఉంటుంది. మనం వాటర్‌ని అనేది సేవ్ చేయొచ్చు. 50% వాటర్‌ని అనేది సేవ్ చేయొచ్చు. అదే విధంగా 40% ఫర్టిలైజర్స్‌ని కూడా సేవ్ చేయొచ్చు. ఇలా మనం వాటర్‌ని సేవ్ చేయాలంటే ఏం చేస్తాం? ఇలా ట్రింకర్‌లు ఏసుకుంటాం. దాని తర్వాత డ్రిప్ ఇరిగేషన్ అనేది యూజ్ చేసి వాటర్ అనేది సేవ్ చేసుకుంటాం. ఇలా వాటర్ సేవ్ చేసుకోలేక వాటర్ అనేది ఎక్కువ వెళ్ళిపోవడం ద్వారా మనకి వాటర్ అనేది నష్టం జరుగుతుంది. ఈ అగ్రి ఆక్వాజెల్ యూజ్ చేయడం ద్వారా వాటర్ అనేది స్టోర్ అయిన చేన్‌లో మనకు వాటర్ స్టోర్ అయింటది. స్టోర్ కావడం వల్ల మనకు చాలా రోగాలొస్తాయి. అంటే వేర్ అనేది కుళ్ళిపోవడం జరుగుతుంది. చాలా చాలా డిసీజ్ రావడం జరుగుతుంది. స్టోర్ కావడం వల్ల ఆకులనేటివి రెడ్ కావడం జరుగుతుంది. ఈ ఆక్వాజెల్ వేయడం ద్వారా వితిన్ 1 అవర్‌లో మీరు మీ చేన్‌లో వాటర్ అనేదే ఉండదు. అంటే వాటర్ హోల్డ్ అయిన అంటే స్టోర్ అయిన వాటర్‌లో ఈ ఆక్వాజెల్ వేయడం ద్వారా ఈ ఆక్వాజెల్ అనేది అబ్జార్బ్ చేసుకునే తత్వం ఉంటుంది. అంటే నీళ్ళని పీల్చుకుంటుంది. అంటే మీరు మీ చేనులో ఒక్క చుక్క నీళ్ళు గూడా ఉండవు. మీరిలా చూసుకుంటే స్టోర్ అయిన వాటర్‌ని ఈ ఆక్వాజెల్ యూజ్ చేయడం ద్వారా భూమిలోకి పీల్చుకోవడం జరుగుతుంది. పీల్చుకొని అసలకి మీకి చేనులో ఒక్క చుక్క నీళ్ళు గూడా ఉండదు. భూమిలోకి చేరి ఆ వాటరు మీకు మొక్కకు ఎంత వాటర్ కావాలనో అంత వాటర్ ఇస్తుంది. అంతే. ఎక్కువ వాటర్ ఇవ్వదు. దాని ద్వారా మనం నీళ్ళు స్టోరేజ్‌ని అనేది తీసేయొచ్చు. చెట్టుకు రోగాలనేది గూడా తగ్గియొచ్చు. ఇంకొకటి మనకు నీళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు వాటర్ అనేది పీల్చుకొని అంటే అబ్జార్బ్ చేసుకొని మనకి నీళ్ళనేది తీసేస్తుంది. అదే విధంగా మనకి చెట్టుకు నీళ్ళు లేకుంటాయి. నీళ్ళు లేని టైంన గూడా మనం ఈ ఆక్వాజెల్ యూజ్ చేయడం ద్వారా మనకి భూమిలో ఉన్న తేమదనాన్ని అబ్జార్బ్ చేసుకొని చెట్టుకి అందిస్తుంది. అందియడం ద్వారా మనకి నీళ్ళు గూడా వాటర్ గూడా సేవ్ అయితుంది. ఇలా అగ్రి ఆక్వాజెల్ మనం సాయిల్ అప్లికేషన్‌లో ఎకరాకి 1 కేజీ నుంచి 2 కేజీలు యూజ్ చేయొచ్చు. ఒక్క ప్లాంట్‌కి 40-80 గ్రాములు వేసుకోవచ్చు.